టర్కీ అంటే ఇంగ్లీష్ పరిభాషలో మూర్ఖుడు అని అర్థం. నిజంగానే ఆ పేరును సార్థకం చేసుకుంటున్నాడు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యబ్ ఎర్డోగన్. తాజాగా ఈయన ఏమంటున్నారో తెలుసా? కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశ జోక్యం తప్పనిసరి. భారత్ పాకిస్తాన్ల మధ్య రగులుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారంలో సహాయం చేయడానికి, అందుకు మార్గాలను అన్వేషించడానికి టర్కీ సిద్ధంగా ఉందన్నారు ఆయన. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశం తర్వాత మాట్లాడుతూ మళ్ళీ అవే మాటలు రిపీట్ చేశాడు. కశ్మీర్ పూర్తిగా తమ అంతర్గత విషయమని, ఇందులో మూడో దేశ జోక్యం అవసరం లేదని భారత్ పదే పదే పలుమార్లు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఈయన తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఎప్పుడు అవకాశం వచ్చినా కశ్మీర్ ప్రస్తావన తేవడం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కు అలవాటుగా మారిపోయింది. టర్కీ అంటే ఆంగ్లంలో మూర్ఖుడు అని చెప్పుకుంటున్నామంటే అదేదో జోక్ ఎంత మాత్రం కాదు, అది నిజంగా నిజం. అయితే తమ దేశం మీద ఆ ముద్రను చెరిపి వేసుకోవాలని దాన్ని తుర్కియేగా మార్చుకోవడం జరిగింది. పేరైతే మార్చుకుంది కానీ తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. తరతరాలుగా భారత్ అంటే పెంచుకున్న వ్యతిరేక భావనలు వదలలేదు. గతంలో భారీ భూకంపంలో సర్వస్వం కోల్పోయినటువంటి సమయంలో మొట్టమొదటి ముందుకు వచ్చి సాయం చేసింది మన భారతదేశం. ఆ కృతజ్ఞతను వదిలేసి భారత్ పట్ల ద్వేష భావన పెంచుకుంటూ తన మూర్ఖత్వాన్ని చూపిస్తున్నాడు ఎర్డోగన్. పహల్గామ్ ఉగ్రదాడి దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్తాన్ కు వంత పాడుతున్నాడు. అక్కడితోనే ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు సైనిక ఆయుధ సాయం చేశాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు అంతర్జాతీయ వేదికల మీద జమ్మూ కాశ్మీర్ విషయంలో పాక్ కు అనుకూలంగా మాట్లాడుతూ భారత్పై విషం చిమ్మడం ఈయనకున్న అలవాటు. సకల అవలక్షణాలు కలిగిన రోగ్ నేషన్ పాక్ తో అంటకాగడం వెనుక మతం కారణంగా కనిపిస్తోంది. అయితే మన దేశ ప్రజల ఐక్యత ఎక్కడో అద్భుతాన్ని తెరపైకి తెచ్చాయి. ఎవరూ చెప్పకపోయినా భారత ప్రజలు టర్కీని అన్ని రకాలుగా బ్యాన్ చేస్తున్నారు. ముఖ్యంగా టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే భారతీయ సంపన్నులు పెళ్లిళ్ల కోసం టర్కీకి వెళుతూ ఉంటారు. దీని వెనుక బాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. మన వాళ్ళు చాలా వరకు సినిమాలను ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారు. అక్కడి సీన్స్ టూరిజం ప్రాంతాలకు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు కొందరు బాలీవుడ్ నటులు. దాంతో ఆ ప్రభావంకు లోనైన ధనికులు ఇక్కడే తమ సంతానం పెళ్లిళ్లను నిర్వహించుకుంటున్నారు. భారతీయ వివాహాల కోసం టర్కీకి వెళ్లే పర్యాటకులు ఏటా $140 మిలియన్ ఖర్చు చేస్తారు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యం అని కేస్టోన్ ఉత్సవ్ సంస్థ సీనియర్ ప్రతినిధి నిఖిల్ మహాజన్ అన్నారు. 2024లో టర్కీలో 50 భారతీయ ధనిక కుటుంబాలకు చెందిన వివాహాలు జరిగాయి. ఒక్కో వివాహానికి సగటున చూస్తే $3 మిలియన్ ఖర్చయింది. కొన్ని వివాహాలకు $8 మిలియన్ వరకు సైతం ఖర్చు చేశారు. ఈ వేడుకలకు 500 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఇది స్థానిక వ్యాపారులకు, పర్యాటక రంగానికి చాలా ఉపయోగకరంగా ఉంది. సాధారణంగా 100 మంది అతిథులతో కూడిన భారతీయ వివాహానికి $3,85,000 ఖర్చు అవుతోంది. అదే టర్కీలో జరిగే సాధారణ వివాహానికి కేవలం 1600 నుండి $5,400 మాత్రమే ఖర్చు చేస్తారు. 2018లో టర్కీలో 13 భారతీయ వివాహాలు జరిగాయి. కానీ 2024 నాటికి వచ్చేసరికి ఆ సంఖ్య 50కి పెరిగింది. దీని ద్వారా టర్కీకి దాదాపుగా $150 మిలియన్ ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే, ఏ రాజకీయ పార్టీ పిలుపు రాకుండానే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ పెళ్లిళ్లన్నీ రద్దవుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఫ్రెండ్ టర్కీకి వేల కోట్ల రూపాయలు నష్టం రాబోతోంది. ఎవరి పిలుపు లేకుండానే సోషల్ మీడియాలో మొదలైన బాయ్కాట్ టర్కీ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ట్రేడ్ వర్గాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇండియా నుంచి పూర్తి ఆదాయం నిలిచిపోయి టర్కీ విలవిలలాడే పరిస్థితులు వస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడంతో ఆ దేశంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఢిల్లీలోని వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించారు. ఎంతో పాపులర్ అయిన టర్కీ టవర్ ఇక మన దేశానికి రాదని వర్తకులు చెబుతున్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడులకు టర్కీ మద్దతు పలికింది. దీనికి ప్రతిస్పందనగా భారత వ్యాపారులు టర్కీ దేశంతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్నారు. దీని ఫలితంగా భారత పర్యాటకులు టర్కీకి వెళ్లడం తగ్గించారు. ఓ మోస్తారు పర్యాటకంపై ఆధారపడిన టర్కీ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మే 2025లో 2000 పర్యాటక బుకింగ్లు రద్దయ్యాయి. ఇక్కడ జరగాల్సిన 50 భారతీయ వివాహాలలో
30 రద్దయ్యే ప్రమాదం ఉన్నట్లుగా సమాచారం. ఒక్కో వివాహం విలువ దాదాపుగా $3 మిలియన్ ఉంటుందని అంచనా. ఈ రద్దుల వల్ల టర్కీ దాదాపుగా $90 మిలియన్ నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ వివాహాల వల్ల చాలా మంది స్థానిక వ్యాపారులు ఉపాధి పొందనున్నారు. పూల వ్యాపారులు, ఈవెంట్ మేనేజర్లు లాభపడతారు. అంతేకాకుండా సెలబ్రిటీలు, ధనవంతులు ఈ వివాహాలకు హాజరవుతారు. ఇవి టర్కీని ఒక విలాసవంతమైన ప్రదేశంగా నిలబెట్టడానికి సహాయపడుతోంది. టర్కీలో భారతీయ వివాహాలు ఎక్కువగా జరిగే సమయంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాధారణంగా టర్కీలో జరిగే భారతీయ వివాహాలలో 60% ఈ టైంలోనే జరుగుతూ ఉంటాయి. 2024లో టర్కీ వివాహ పర్యాటకం ద్వారా $3 బిలియన్ ఆదాయం అందుకుంది. ఇందులో భారతీయ వివాహాల ద్వారానే 3% ఆదాయం వచ్చింది. టర్కీ పర్యాటక రంగం గత సంవత్సరం $61.1 బిలియన్ సంపాదించింది. ఇప్పుడు ఈ వివాదాల వల్ల ఆ రంగంపై ప్రభావం పడబోతోంది. దీనంతటికి కారణం ఎవరంటే మళ్ళీ ఆయన పేరే ముందుకొస్తోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఒక టర్కీ అనే అనిపిస్తోంది. ఓ పనికి మారిన దేశానికి మద్దతు ఇవ్వడం ద్వారా తనను సమయానికి ఆదుకున్న దేశాన్ని వదులుకోవడం మూర్ఖత్వం కాకపోతే ఏముంటుంది? దేశం మాత్రమే కాదు, ఆ దేశాన్ని నిలబెట్టే వ్యాపారాలన్నీ కూడా భారతదేశంతో సంబంధాలు తెంచుకుంటున్నాయి. అదే ఇప్పుడు టర్కీకి ప్రమాదకరంగా మారనుంది. చివరకు టర్కీ నుంచి గణనీయంగా వచ్చే యాపిల్ పండ్లు కూడా మన దేశానికి వచ్చే అవకాశం లేదు. ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి అండగా నిలిచిన తుర్కియేకు మరొక సెగ బాగా తగిలింది. భారత్లోని వివిధ విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలందిస్తున్న తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ను కేంద్రం రద్దు చేసింది. భారతీయ విమానాశ్రయాలలో సరుకుల రవాణాతో పాటు చాలా రకాలైన సేవలు అందిస్తున్న తుర్కియే కంపెనీ సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కు అనుమతులను రద్దు చేస్తున్నట్లుగా పౌర విమానయాన భద్రత మండలి ప్రకటించింది. అది కూడా భద్రతాపరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు తెలపడంతో ఆ సంస్థ కోర్టు మెట్లెక్కింది. తమను రద్దు చేయడంపై సవాల్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నైలతో సహా మొత్తం 9 భారతీయ విమానాశ్రయాల్లో సెలెబీ సేవలు అందిస్తోంది. అయితే ఒప్పందం రద్దు నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణికుల సరుకు రవాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లుగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ క్రమంలోనే స్పందించిన పలు విమానాశ్రయాలు సెలెబీ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రద్దు చేసుకున్నట్లు ప్రకటనను విడుదల చేశాయి. సెలెబీ ఏవియేషన్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయడంపై ఆ సంస్థ స్పందించింది. ముఖ్యంగా ఓనర్షిప్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. తమది అసలు తుర్కియేకు సంబంధించిన సంస్థే కాదని వెల్లడించింది. సంస్థలో తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తెకు భాగం ఉందంటూ వచ్చిన వార్తలను తప్పుబట్టింది. ఆమెకు కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది కాకుండా ఇప్పటికే పలు యూనివర్సిటీలు కూడా ఆ దేశంతో తెగతెంపులు చేసుకున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తుర్కియే ఈ పరిణామాలను గమనించి పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవద్దంటూ విజ్ఞప్తులు చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయంలో చేసిన పిలుపును భారత నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే తుర్కియే భారతీయుల్ని ఆహ్వానిస్తుందని ట్రోల్ చేస్తున్నారు.